శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మొదటగా వచ్చినప్పటికీ మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బు సమయానికి రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం, అదేవిధంగా ఖర్చు కూడా అదే విధంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సంపాదించినటువంటి డబ్బులో ఎక్కువ వాళ్ళు ఏదో విధంగా డబ్బు ఖర్చు అవుతున్నదన్నటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. కట్టాల్సినటువంటి డబ్బు సరైనటువంటి దానిలోనే వెళ్తుందా లేదా అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ యొక్క నెల మధ్యలోకి వచ్చేటప్పటికే కట్టాల్సిన చోట సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళని అడగాల్సి వస్తుందని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ రాశిలో వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి కొంచెం సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మానసిక సంఘర్షణ నుంచి ఒక మంచి బ్రేక్ త్రూ దొరికితే, ఒక మంచి ముందడుగు పడితే బాగుంటుంది అని ఒక ఆలోచన అనేది ఉంటుంది. ప్రయాణ విషయంలో, దూర ప్రాంత ప్రయాణాల్లో శారీరక ఒడిదుడుకులు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అలసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి 14వ తారీఖున జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఏదైనా సరే ఒక మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మాట్లాడే ప్రతి మాట మంచి వారికి మంచి మాట చెప్పినా పర్వాలేదు, కానీ చెడ్డవారికి మంచి మాట చెప్పినా సరే దాన్ని తప్పు విధంగా అర్థం చేసుకొని మీ మీదే ఉన్నవి లేనివి చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారందరినీ ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ఆలోచనలోకి రావడం మొదలు పెడుతూ ఉంటారు. ఎంత చేస్తున్నా సరే కొంతమందికి వారికి ఎన్ని విధాలుగా మీరు సహాయం చేసినా సరే వాళ్ళ మనసులు ఎప్పటికీ మార్చలేరు అనేటువంటి విషయానికి వస్తారు. రాజకీయ పరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఫార్మాస్యూటికల్తో పాటు అల్లోపతితో పాటు ఆయుర్వేదిక్, మూలికా వైద్యం వైపు, చిట్కా వైద్యం వైపు మనసు మళ్ళుతూ ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. డైట్ మెయింటైన్ చేయాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రవిగ్రహ ఆరాధన చేసుకోవాలి. సూర్య భగవాను ఎక్కువగా పూజించాలి. వాటితో పాటు రాహుగ్రహ మంత్రజపం చేసుకోవటం, దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించడం, కుజగ్రహ మంత్రజపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇది కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మధ్యవర్తి పంచాయతీల్లో అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన విషయాలతో పాటు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఒక ముగింపు పలకాలనుకుంటారు. ఎవరినో కొన్ని పట్టుకొని రాజకీయ అండదండలైనా సరే వాడి ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగైనా సరే అని చెప్పి భావిస్తూ ఉంటారు. దానికి తగిన విధంగానే రాజకీయమైనటువంటి అనుకూలత కలిసి వచ్చే విధంగా ఉంటుంది. రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్లో బాగా రాణించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రొటేషన్ చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడటం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇస్తుంది రాశిలో ఉండేటువంటి వారికి.
స్త్రీలకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కార్యదీక్షతో ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. బిజినెస్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీరు అనుకున్నటువంటి నిర్ణయం ముందడుగు పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్టర్స్ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో చేసే సమయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. ఖర్చు ఏదైతే జరుగుతుందో ఖర్చును కొద్ది కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. దుబారా ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆచరణలోకి తీసుకురావాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండాలి అని అనుకుంటారు. అనుకున్నటువంటి విషయాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. విద్యార్థులతో ముఖ్యంగా బాతృ సంబంధితమైన విషయాలకి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. వారాంతాల్లో కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. మూలికా వైద్యం ఆయుర్వేదిక వైపు ఎక్కువగా మనసు మల్లుతూ ఉంటుంది. యోగా మెడిటేషన్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి షష్టగ్రహ కూటమి కుజుడు యొక్క స్థితి సానుకూలంగా ఉంది. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇది మానసికమైనటువంటి సంతోషానికి ఇవ్వగలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి కష్టానికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ఆలోచించాలి. ఉద్యోగం మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. దానికి తగినట్టు విధంగానే ముందుకు వెళ్తారు. వారాంతాల్లో బంధువుల యొక్క సంతోషం, బంధువుల ఇంట్లో వివాహ వేడుకలు, స్నేహితుల యొక్క ఇంట్లో వివాహ వేడుకల్లో పాల్గొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. తెలిసినటువంటి వారికి ఇంట్లో వివాహం జరుగుతుంది, వారికి వివాహం ఖాయమైంది అని చెప్పి శుభకార్యం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలిసి మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి. సూర్యగ్రహ ఆరాధన చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి వారం ప్రథమం కన్నా 14వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. డబ్బు పరంగా ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పే విషయాన్ని గమనించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటి వారికి ఎంత చేసినా సరే ప్రత్యుపకారం చూపించకుండా మీరు చేయనటువంటి పనిని చేసినటువంటి పనిని తప్పుగా చూపించి చిత్రీకరించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీరందరినీ ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం కోపాన్ని కొంచెం జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా దూరంగా ఉండటమే విషయానికి మంచిదని చెప్పి భావిస్తారు. కోపంతో మాట్లాడేటువంటివి మాటలు మంచి కన్నా చెడునే ఎక్కువగా చేస్తాయి అని చెప్పే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. డబ్బు విషయంలో వృధా ఖర్చుకి దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చుకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 14వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నది. ఇది మానసికమైనటువంటి ఆనందానికి ఇవ్వగలుగుతుంది. ఎవరైతే మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితానికి గుర్తింపు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అనుకోని విధంగా ఒక మంచి పరిచయాలు ఏర్పరచుకోవటం ఎప్పటికైనా సరే జీవితంలో ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక భావనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలోనూ వ్యాపారంలో చేసేటువంటి రాబడిలో ఎక్కువ శాతం ఖర్చు ఏదో విధంగా ఖర్చు అవ్వటం, ఆ యొక్క ఖర్చుకి అడ్డంకి వేయాలని చెప్పి నిర్ణయించుకోవటం అనేది జరుగుతుంది. ఇది కుటుంబంలో భార్యాభర్తల మీద ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఆ విషయాన్ని సుస్పష్టంగా ఏదైనా సరే ఉన్నా సరే మన ఇద్దరి మధ్యలో ఉన్నా సరే అది మన ఇద్దరమే తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఇద్దరం ఒకటే తాటి మీద ఉండాలి. మనం ఇద్దరం జీవిత భాగస్వామితో ఈ విషయాన్ని చెప్పడం దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. వారంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని కష్టాలు
సమయానికి వచ్చినప్పటికీ కూడా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి మరియు అదేవిధంగా కాంట్రాక్టర్స్కి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. డబ్బు పరంగా కొద్ది కష్టాలు నష్టాలు పడినప్పటికీ ఏదో విధంగా రికవరీ అవుతానని చెప్పేటువంటి ఒక నమ్మకం అనేది పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలో సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా చదవటం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా పురోగతులకు రాగలుగుతారు. పూర్ణ వైభవాన్ని అందుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి పనిలో ఒక అడుగు ముందుకు పడుతుంది. రవి అనుకూలమైనటువంటి స్థితిలో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఇది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఇది ఉద్యోగ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మానసిక చింత నుంచి బయటకు రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో వారికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది మానసికమైనటువంటి కొన్ని విషయాలుగా బాధను కలిగించినప్పటికీ కూడా వాటి నుంచి బయటకు రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఏదైనా సరే కోపతాపాలు ఉన్నప్పుడు ఆ కోపతాపాలని ఏదో విధంగా చల్లబరుచుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మాటలతో విషయాన్ని మాట్లాడుకొని తీర్చుకోవాలనుకుంటారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అంత సానుకూలంగా ముగిసే విధంగా గోచరించట్లేదు. ఏదో విధంగా అడ్డంకి తగిలేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారందరినీ ఎదిరించడానికి మీకు రాజకీయమైనటువంటి అండదండలు, మీ యొక్క పలుకుబడి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ వారం ఆ యొక్క పలుకుబడి పరికి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం ప్రథమం కన్నా 14వ తారీఖు నుంచి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మానసికమైనటువంటి స్థిరత్వానికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. అష్టమ శని ప్రభావం పోయిన తర్వాత ఈ రాశి వారికి కొంచెం పూర్ణోదయం పొందగలుగుతారు. మానసిక చింత అనేది పోవటం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగ్రహ అనుకూలత ఉన్నా సరే ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్లో చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలి. కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో, దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో శరీరమైనటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటితో కొన్ని జాగ్రత్తలని తీసుకోవాలనుకుంటారు. ఆ యొక్క విషయాల్లో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉన్నటువంటి అల్లోపతి కన్నా ఆయుర్వేదం మరియు అదేవిధంగా యునాని వాటి వైపు ఆకర్షణ అవుతారు. చిట్కా వైద్యం వైపు వెళ్ళాలనుకుంటారు. దాని వైపే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి రవిగ్రహ సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాని రాబోయే 14వ తారీఖు నుంచి ఇవ్వబోతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. మరియు వాటితో పాటు లక్ష్మీదేవిని పూజించడం అనేది కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఆచిచూచి వ్యవహరించాలని చెప్పనుకుంటారు. పోయే చోట ఉన్న చోట సానుకూలంగా ఉంది, పోయే చోట ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. శని అష్టమంలోకి శని సంచారం అనేది అది ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంచెం సానుకూలంగా ఉంటుంది. బంధువులతో స్నేహితులతో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్థితిని కొన్ని రోజులు కొనసాగిస్తే మంచిదని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో పరిపక్వత పొందాలని చెప్పి అనుకుంటారు. వ్యాపార ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు.
జీవిత భాగస్వామితో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ముఖ్యంగా ఏదైతే అల్లోపతి హోమియోపతి ఈ యొక్క వీటి వైపు ఎక్కువగా మనసు మళ్ళతూ ఉంటుంది. అల్లోపతి కన్నా హోమియోపతి ఆయుర్వేదం వైపే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సంపాదన కరెక్ట్గా ఉన్నప్పటికీ, వ్యాపారం బాగా జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవుతుంది, ఆన్లైన్ షాపింగ్లో ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకుంటారు. కుటుంబంలో అందరితో మాట్లాడాలి, వారితో టైం స్పెండ్ చేయాలనుకుంటారు, వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటారు. ఆ యొక్క విషయాన్ని అందరికీ క్లియర్గా చెప్పాలని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ పరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాల్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకుంటారు. దాన్ని తగిన విధంగానే ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయమైనటువంటి ప్రతికూలత అనేది కంటికి కనపడుతూ ఉంది. ఇది కార్యాలయాల్లోనూ మరి అదేవిధంగా ఎక్కడైతే వీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లోనూ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. రాజకీయమైనటువంటి ప్రతికూలతతో పాటు ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంగా ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంటుంది, కానీ కొన్ని అవరోధాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి రాశిలో ఉండేటువంటి వారికి. కుటుంబంలో ఉండేటువంటి వారు తలా ఒక్కొక్కరు ఒక విధంగా ఉండకూడదు అని చెప్పి మీరు చెప్పేటివి ఎంత చెప్పినా సరే అందరూ అదే విధంగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు శని కలయిక ఈ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాహుగ్రహ మంత్రజపం చేయటం, మరియు అదేవిధంగా అష్టమ శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది మానసికమైనటువంటి సంతృప్తికి కారకంగా ఉంటుంది. ఇంట్లో ఎక్కువగా తక్కువ వినుము పెట్టుకోవద్దు. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనితో పాటు ఇంకా ఎక్కువ పని చేయమని వేధించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఇది యొక్క పని భారం అనేది ఎక్కువగా ఉండటం, ఇది మానసికంగాను శారీరకంగాను మిమ్మల్ని బాధించడం అనేది ఒక పెద్ద ముప్పుగా ఉంటుంది. ఈ యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బాధ నుంచి విముక్తి కావాలి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది రాశి వారు కంపల్సరీగా తీసుకోవాలి. ఆరోగ్యంగా శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్త అనేది అవసరం. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటారు. ఉన్నటువంటి స్థితి కన్నా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ఒక అడుగు ముందుకెళ్తారు. చిన్న ఈ యొక్క వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది భార్యాభర్తల మధ్య అది చిలికి గాలివారుగా కాకుండా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఉండాలని చెప్పి మీరు భావిస్తారు. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలపడే విధంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలపడే విధంగా కూడా ఉంటుంది. కుజుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కాంట్రాక్టర్స్కి రియల్టర్స్కి అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించినటువంటి లావాదేవీలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. శ్రమ పడినా సరే 10 రూపాయలు సంపాదించాలనుకుంటారు. దాన్ని తగిన విధంగానే సంపాదించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులు మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అనుకున్నటువంటి ఏవైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించుకుంటారు. మరి అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. చేసేటువంటి ప్రయత్నాల్లో వారి యొక్క తోడ్పాటు అనేది కలిసి వస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కుజుడు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క వారం
అది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సత్సంబంధాలు ఇవ్వగలుగుతుంది, మంచి పేరు ప్రఖ్యాతులను కూడా ఇవ్వగలుగుతుంది. కానీ ఖర్చు విషయంలో కొన్ని కంట్రోల్గా ఉండాలనుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. రాశిలో ఉండేటువంటి వారు కుటుంబ స్థితిని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువగా ముమ్మరం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుకి శనికి పరిహారం చేసుకోవాలి. రాహుగ్రహ మంత్రజపం చేయడం, దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. షష్టగ్రహ కూటమి అనుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఈ వారం కూడా ఇవ్వగలుగుతుంది. రాహు యొక్క స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శత్రు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శత్రువుల మీద ఇన్ని రోజులు మిమ్మల్ని కష్టపెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారి మీద ఒక విజయాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు మీదకి ముందుకు రాగలుగుతారు. ఇది గట్టి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మీ యొక్క పేరును మీరు క్లియర్గా చెప్పగలుగుతారు. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క స్థితి యోగకారకమైనటువంటి స్థానంలోకి వెళ్ళటం జరిగింది. ఇది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. చేయాలనుకున్నటువంటి పనిని క్లియర్గా చేయగలుగుతారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ఇవ్వగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాలకి కోపాన్ని ముందుకు తీసుకురావద్దు. ఆ యొక్క అనవసరమైనటువంటి కోపంతో కొన్ని కష్టాలు కూడా ఎదురవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. రాహువు శని ఇద్దరు కలిసి షష్టమంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అనవసరమైనటువంటి మాటలు మీకు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ వివాహ సంబంధితమైన విషయాల్లోనూ అనవసరమైనటువంటి గొడవలకు తావించే విధంగా ఉంటుంది. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎక్కువగా మాట్లాడినా తక్కువగా మాట్లాడినా సరే కష్టపడాల్సినటువంటి విషయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం కూడా రాబోతున్నటువంటి సంవత్సరం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం రాజకీయ పరంగానూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ చతురతను వాడగలుగుతారు. అనుకున్నటువంటి పనిని కంప్లీట్ చేయగలుగుతారు. ఉన్నతమైనటువంటి పదవి పొందడానికి మీరు చేస్తున్నటువంటి పదవికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ పదవిలో ఒక అడుగు పొందాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా సూర్యారాధన చేసుకోవటం, సూర్య భగవాన్ని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది వృత్తిపరంగానూ వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల ఎలా జరుగుతున్నది అన్న ఆలోచన ఉంటుంది. వ్యాపార పరంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఆ వచ్చే రిటర్న్స్ అంత సానుకూలంగా లేదు, ఈ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకోవాలని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఎవరో చెప్పారు, ఎవరో చేస్తున్నారు, మనం కూడా చేద్దాము అనేటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలనుకుంటారు. అనవసరమైనటువంటి మొహమాటాలకు పోయి ఇన్సూరెన్సులు, పాలసీలు కట్టడాలు ఇలాంటి విషయాలు వేధించేటువంటి వారందరికీ దూరంగా ఉండాలనుకుంటారు. మానసికమైనటువంటి శ్రమకి కలిగించేటువంటి వారికి దూరంగా ఉంటేనే మంచిది అనుకుంటారు. తండ్రి తరపు బంధువులతో తండ్రితోనూ ఎంత మీరు క్లోజ్గా ఉండాలనుకున్నా సరే జరిగేటువంటి పరిస్థితులు తనని మీ దగ్గర నుంచి దూరంగా చేయటం, మీ మధ్య జరిగేటువంటి మనస్పర్ధలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రావాల్సినటువంటి తండ్రి తరపు ఆస్తి కానీ ఆస్తి సరైన సమయానికి వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క పంపకాల్లో సరైనటువంటి న్యాయం నాకు జరుగుతుందా లేదా అనేటువంటి ఒక భయాందోళనకు గురి అయ్యేటువంటి విషయంగా గోచరిస్తున్నది. రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది.
మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇది మంచి ఉపయోగయుక్తంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు, మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి పనికి మంచి పేరు రావటం అనేది, ఒక మంచి గుర్తింపు పొందడం అనేది మానసికమైనటువంటి ఆనందానికి ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు ఈ యొక్క 14వ తారీఖున. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందగలుగుతారు. మరి వారు చేసేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్లో బాగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వారాంతాల్లో కుటుంబంతో గడపడానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతారు. కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే, ముఖ్యంగా శనిగ్రహ మంత్ర జపం చేసుకోవటం, రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి, దుర్గాదేవిని పూజించాలి, వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. కొత్త మార్పు చేర్పులకి జీవితంలో ఎక్కువగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితిలో ఏదైతే ఉందో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మార్పు చేర్పులు చేస్తే ఆ యొక్క స్థితిని నేను ఎదుర్కోగలుగుతానా లేదా అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. ఖర్చు విషయాల్లో ఎలాగైనా సరే కంట్రోల్గా ఉండాలనుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చుకు దూరంగా ఉండాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలనుకుంటారు. కానీ తలా ఒక దిక్కున ఉంటే అది ఎలా సాధ్యం అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. మీరు చెప్పినటువంటి మాటని మీ ముందు ఓకే అంటారు. దాని తర్వాత 2 రోజులు గడిచిపోయిన తర్వాత మర్చిపోవటం అనేది పరిపాటిగా మారే విధంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, అనుకోని ప్రయాణ సంబంధితమైన విషయాలు ఎదురవటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ దూర ప్రాంత ప్రయాణాలు చేయటం వల్ల శారీరక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి ఒత్తిడిగా ఉంటుంది. ఉద్యోగపరంగా మీ ముందు ఒకలాగా, మీ వెనకాల ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీ ముందేమో మీరిచ్చేటువంటి తాయిలాలకి, మీరు పెట్టేటువంటి టిఫిన్లకి, మీరు ఇచ్చేటువంటి బిస్కెట్లకి, వాటికి మీ ముందు ఓహో ఆహో అంటూ, మీ వెనకాలేమో మీ గురించి ఉన్నవి లేనివి విషయాలు మీ ఉన్నతాధికారులకి, మీ బాసులకి చెప్పడం, బ్యాడ్ ప్రాపగాండా చేయటం ఇదే పనిగా పెట్టుకుంటారు. ఇది రాజకీయంగా అనుకూలమైనటువంటి సమయం కాదని భావిస్తారు. మనుషుల్లో పెరుగుతున్నటువంటి ఇటువంటి వికృతమైనటువంటి మనస్తత్వాలకి ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మంచి పేరు కన్నా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వారు చుట్టూ ఉన్నారు అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఇలాంటి వారందరికీ ఎటువంటి సమాధానం చెప్పాలని చెప్పి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎంత చెప్పినా సరే మీ ముందేమో అవును అంటారు, మీ వెనకాల వెళ్ళి ఇంకో విధంగా మాట్లాడేటువంటి వారు ఎక్కువ అవుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని సవాళ్ళు ఇచ్చేటువంటి వారు ఎక్కువ అవుతారు. సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటారు. ఆ యొక్క సవాళ్ళని అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. మానసిక స్థైర్యాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. కాన్సన్ట్రేట్ బాగా చేయాలి. అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. రాహు కూడా అర్ధాష్టమ స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఇక ధనుస్సు రాశి వారు రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, శనిగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఇది యోగాన్ని ఇస్తుంది. సూర్య భగవానుడిని పూజించండి. 9 గ్రహాలకి అధిపతి ఎవరు అంటే సూర్య భగవానుడు. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది.
ఈ యొక్క షష్టగ్రహ కూటమి రీత్యా ఏర్పడినటువంటి శని రాహు యొక్క కలయిక యోగాన్ని ఇవ్వగలుగుతుంది, మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది, మీరు చేసేటువంటి కార్యాలకి గుర్తింపుని ఇవ్వగలుగుతుంది. ఇది అనుకూలమైనటువంటి స్థితిగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పని కన్నా 10 రూపాయలు ఎక్కువ సంపాదించాలంటే యొక్క మార్పు చేర్పులు అనేవి తథ్యంగా భావిస్తారు. దానికి తగినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క స్థితి, రాహు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. శత్రువుల మీద ఆధిపత్యాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతారు. మీకు కష్టం తగినట్టు విధంగానే మీరు చేస్తున్నటువంటి పనికి ఒక గుర్తింపు పొందగలుగుతారు. ఇది రాజకీయంగా కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిగా భావించవచ్చు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అర్థం కానటువంటి విషయంగా ఈ మధ్య కొందరు సృష్టించేటువంటి ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉంటుందో, అంటే దూరం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలనుకుంటారు. ఆ విషయాల్లో ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అంత సానుకూలమైనటువంటి పరిస్థితిగా గోచరించట్లేదు. ఫోన్ చేసి వస్తానన్నటువంటి వారు ఇంట్లో సంబంధాలు చూడడానికి అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ సంబంధాల గురించి వెతుకులాట్లో వస్తానన్నటువంటి వారు సమయానికి రాకుండా ఉండటం, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా ఉండటం, ఏ విషయం చెప్పకుండా ఉండటం, ఎప్పుడు వీరికి వివాహాలు అవుతాయి అనేటువంటి విషయంలో ఎక్కువగా వెంటాడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. కోపాన్ని తగ్గించుకోండి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఖర్చు విషయంలో తక్కువగా ఖర్చు పెట్టాలనుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి స్థితిలో కుజుడు లేడు. ఇది అంత యోగాన్ని ఇవ్వదు. శారీరకంగాను మానసికంగాను ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో మీరు చేసేటువంటి పని కన్నా కూడా పనిభారాన్ని ఎక్కువగా పెంచేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇది వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా ఏవైతే ఈ యొక్క ఆయుర్వేదం చిట్కా వైద్యం వైపు వారి మనసు మళ్ళటం, డైట్ కంట్రోల్ మీద ఎక్కువగా వాళ్ళ మనసు అనేది మల్లుతూ ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోండి. దూర ప్రాంత ప్రయాణాల్లో, అనుకోని ప్రయాణాల్లో శరీరం అధికమైనటువంటి ఒత్తిడికి గురవడానికి కారకంగా ఉంటుంది. దానికి సూర్యారాధన చేసుకోండి. సూర్య భగవాను పూజించండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కేతుగ్రహ వినాయకుడిని పూజించండి. కేతుగ్రహాన్ని కానీ వినాయకుడు కానీ పూజించండి. యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. ఇది మానసికమైనటువంటి ఆనందానికి స్థైర్యానికి ఇవ్వగలుగుతుంది. గత వారంలో కొంచెం మిశ్రమంగా ఉన్నటువంటి ఫలితాలు కొంచెం ఇంప్రూవ్మెంట్ దశలోకి మారతాయి. ముఖ్యంగా రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలను కల్పించగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారితో అది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం జీవితంలో ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే రవి యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఖర్చు ఏ విధంగానే సరే ఆపడం కుదరట్లేదు. పరిచయాలు, సంఘంలో వస్తున్నటువంటి గౌరవము, గుర్తింపు మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. రవి యొక్క స్థితి మంచి పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి మీరు ఇన్ని రోజులు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితంగా ఏవైతే మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలుగుతారో, ఉన్నతాధికారులు మీరు చేసినటువంటి కృషికి గుర్తింపుగా మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో మీకు అగ్రతాంబూలం ఇవ్వడం అనేది ఒక మంచి యోగానిగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఏవైతే ఇదిలో ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగటం, నూతన ఉద్యోగాల్లో అవకాశాలు రావడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అడ్డుపుల్లలు అనేవి ఎక్కువగా తగులుతూ ఉంటాయి. పరిస్థితి
ఆ పరిస్థితిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది కలిసి వచ్చే కాలంగా గోచరిస్తూ ఉన్నది. గతంలో గడిచిపోయినటువంటి ఏలినాటి శని ప్రభావంలో జన్మరాశిలో ఉన్నటువంటి శని ఎంత కష్టాన్ని కలిగించాడో దానికన్నా కొంచెం బెటర్గా ఉండే పరిస్థితి మారిందని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని ఎప్పుడైతే జన్మరాశిలోంచి పోయాడో, పక్కన జరిగాడో, ఆ యొక్క ప్రభావం కొంచెం తగ్గింది. దాని యొక్క ప్రభావం తగ్గడం ద్వారా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం మానసికమైనటువంటి సంతృప్తి పొందేటువంటి విషయాలు స్టార్ట్ అవుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం చూద్దాం. ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్ర జపం చేయటం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, రాహుగ్రహం మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలు అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చానా అనే విధంగా కొన్ని విషయాలు తయారవుతూ ఉంటాయి. ఈ యొక్క అనవసరమైనటువంటి విషయాలు లేకపోతే రొటేషన్ సంబంధితమైన విషయాల్లో డబ్బు సమయానికి వస్తుందా రాదా, కట్టాల్సిన చోట కట్టాలి సమయానికి, ఈ డబ్బు నేను ఎవరికైతే అప్పులు ఇచ్చానో అప్పులు తిరిగి వస్తాయా రాదా అని చెప్పేటువంటి ఒక ఆలోచనలోకి, మీమాంసలోకి ఎక్కువగా ఉంటూ ఉంటారు. వైవాహిక జీవితంలో కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, శారీరకంగాను మానసికంగాను వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్య స్త్రీలతో మెలగటం అనేది ఒక ప్రాణ సంకటంగా మారే విధంగా ఉంటుంది. అన్ని స్త్రీలతోనూ అన్ని పురుషులతోనూ సత్సంబంధాలు పెట్టుకోవాలి ఏదో అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్నిసార్లు మీకు ప్రాణ సంకటంగా మారే విధంగా ఏర్పడే విధంగా ఉంటుంది. ఇటువంటి విషయాలకు దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఎంత భావించినప్పటికీ కూడా అనవసరమైనటువంటి తగాదాలు, అనవసరమైనటువంటి గొడవలకి లాగేటువంటి వారు చుట్టూ ఉంటూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటువంటి మంచి పేరు కన్నా రాకూడనటువంటి చెడ్డ పేరుని తెచ్చేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా వారిని కొంచెం దూరం పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటూ ఉంటారు. మీరు ఎంత దూరం జరిగినప్పటికీ కూడా వారు మిమ్మల్ని అనవసరమైనటువంటి తగాదాల్లోకి లాగి ఉన్నవి లేనివి మీ మీద చెప్పి మీకు బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఖర్చు విషయంలో ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఆన్లైన్ షాపింగ్లో ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి మీరు భావించగలుగుతారు. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ యొక్క స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి డబ్బులు సరైన విధంగా రావట్లేదని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే విధంగా ఈ యొక్క వారం గడుస్తుంది. విద్యార్థులు కష్టే ఫలే అనే విధంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. గురుగ్రహ బలం కూడా తక్కువగా ఉంది. తద్వారా వచ్చినప్పటికీ ఈ వారం అంతా సానుకూలమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ యొక్క స్థితిని కొనసాగించాలనుకుంటారు. మార్పు చేర్పులకి ఇదంతా అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. రాశిలో ఉండేటువంటి వారు వారాంతాల్లో కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభించడం జరుగుతుంది. మరి అదేవిధంగా కుటుంబంలో దూర బంధువుల్లో ఒకరి వివాహం జరగబోతున్నది అనే విషయాన్ని తెలిసి మానసికమైనటువంటి ఆనందానికి లోనవుతారు. మన కుటుంబంలో ఎవరికి దూర బంధువులకైనా సరే వివాహం జరుగుతుంది అనేటువంటి విషయాలు వేరే వారి ద్వారా తెలిసి, ఫోన్ మాధ్యమాల ద్వారా తెలిసి ఆనందాన్ని పొందగలుగుతారు. ఫోన్లు చేసి 10 నిమిషాలు మాట్లాడి మనసుని 4 రోజుల పాటు వేధించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీరందరి ఫోన్ల నుంచి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. దాంతోపాటు దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు సూర్యారాధన కూడా చేసుకోవాలి. కేతుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి.